కొండపై నిఘా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఆనంద నిలయంపై నుంచి మరోసారి విమానం వెళ్ళింది. గర్భగుడిపై విమానాలు వెళ్లటం అపచారమని, ఇది మంచిది కాదంటున్నారు ఆగమ పండితులు. ఇదివరకే 2-3 సార్లు గర్భగుడి మీద నుంచే విమానాలు వెళ్లినా టీటీడీ అధికారులు మాత్రం కళ్లు తెరవటం లేదు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా మార్చడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారుల తీరుపై భక్తులు, స్థానికులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. శ్రీవారి గర్భగుడిపై నుండి విమానం వెళ్లకూడదని ఆగమ శాస్త్ర పండితులు చెప్తున్నారు, ఆగమ శాస్త్రం చెప్తోంది. మరి అయినా కూడా మరోసారి గర్భగుడిపై విమానం వెళ్ళినట్టు తెలుస్తోంది. వివరాలేంటి? ఎప్పుడు జరిగింది ఘటన? ఈరోజు దాదాపు ఉదయం 7:30 ప్రాంతంలో శ్రీవారి ఆలయంపై ఓ విమానం ఎగిరింది. దీంతో అక్కడున్న అర్చకులు కావచ్చు, స్థానికులు కావచ్చు, భక్తులు కావచ్చు నిర్వహిపోయారు. శ్రీవారి ఆలయంపై విమానాలు వెళ్ళకూడదని గత 10-12 సంవత్సరాలుగా టీటీడీ కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు ఇస్తూనే ఉంది, నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని. కానీ ఇప్పటి వరకు అయితే అమలు కావడం లేదు. కానీ ఒక పెద్దల ఒప్పందం మాత్రం కేంద్ర ప్రభుత్వం విమానయాన శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒకవేళ ఏదైనా విమానం అనుకోని పరిస్థితుల్లో వేళ రావడానికి ముందే ముందుగా టీటీడీకి సమాచారం అందించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు జరిగిన సంఘటన అయితే ఇప్పటి వరకు కూడా టీటీడీకి అయితే సమాచారం ఇవ్వలేదు. ఒక పక్క విజిలెన్స్ విభాగం వారు కూడా దీని మీద ఆరా తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు వచ్చింది, ఏ ఫ్లైట్ అనే దాని మీద ఆరా తీస్తున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడున్న బీజేపీ పార్టీని నివేదిక కూడా ఇచ్చింది. హోం కమిటీ సిఫారసు చేసింది తిరుమల శ్రీవారి ఆలయాలపై నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని. కానీ ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రస్తుతం నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించడంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. దీని మీద టీటీడీ కూడా ఇప్పటికే అనేక మార్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా పంపింది. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలి, దీని మీద గట్టిగా పోరాడుతూనే ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని చెప్పవచ్చు. ఇలాంటి విషయాల్లో మరోవైపు ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన సంఘటన ఇది. దీని మీద ఆచితూచి వెళ్ళాలి, చాలా సున్నితమైన సమస్య. దీని మీద కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలని కూడా భక్తులు కోరుతున్నారు. ఎందుకంటే శ్రీవారి ఆలయం మీద దేవతలు తిరుగుతుంటారని ఆగమ శాస్త్రం ప్రకారం తెలుపుతున్నారు అర్చకులు. అలాంటి ప్రదేశంలో విమానాలు కానీ ఎటువంటి యంత్రాలు కానీ తిరగడం మంచిది కాదు. ఇది దేశానికి, రాష్ట్రానికి అరిష్టమని కూడా ఆగమ సలహా మనకు చెప్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. త్వరలోనే తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాల్సిన అవసరం ఉంది. దీని మీద టీటీడీ కూడా మరికొంత శ్రద్ధగా వహించాల్సిన అవసరం ఉంది. నీలిమ, థ్యాంక్ యూ ప్రసాద్.